హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వీడియో. ఈరోజు టాపిక్ యూట్యూబ్ యాడ్స్ గురించి. రీసెంట్గా మన ఛానల్లో సబ్స్క్రైబర్ ఒకరు నాకు ఇన్స్టాగ్రామ్లో డిఎం చేశారు. ఏమని అంటే, అన్న యూట్యూబ్ ఛానల్ మానిటైజేషన్ అయిపోయిన తర్వాత యూట్యూబ్ వీడియోస్ మనం పోస్ట్ చేస్తాం కదా, పోస్ట్ చేసినప్పుడు ఫ్రంట్లో వచ్చే యాడ్ లాస్ట్లో వచ్చే యాడ్ ఉంటుంది. అలా కాకుండా మనకి మధ్యలో ఏమైనా యాడ్స్ ప్లే చేసుకోవచ్చా, అలా యాడ్స్ ప్లే చేసుకుని రెవెన్యూ ఎక్కువగా జనరేట్ చేసుకోవచ్చు అని అడిగారు. తప్పకుండా జనరేట్ చేసుకోవచ్చు. అసలు ఫ్రంట్లో ప్లే యాడ్, లాస్ట్లో ప్లే యాడ్ని ఏమంటారు, మధ్యలో ప్లే యాడ్ని ఏమంటారు, తర్వాత ఈ యాడ్స్ ప్లే చేయడానికి మనకు కావాల్సిన అర్హత ఏంటి, తర్వాత ఎన్ని రకాల యాడ్స్ ఉంటాయి, వీటన్నిటి గురించి మీకు ప్యూర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేయబోతున్నాను. వీడియో స్కిప్ చేయకుండా చివరకు చూస్తూ ఉండండి. ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టండి. ఇలాంటి వాల్యుబుల్ అండ్ ఇన్ఫర్మేటివ్ కంటెంట్ మిస్ అవ్వకుండా ఉంటారు. ఓకేనా, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ వచ్చి ఏంటంటే, మనకి ఏదైనా వీడియో మధ్యలో యాడ్స్ ప్లే చేయాలంటే మనకు కావాల్సిన అర్హత ఏంటంటే, మన వీడియో కంపల్సరీ 8 minutes లాంగ్ అయి ఉండాలి. 8 minutes, 10 minutes, 12 minutes ఆ విధంగా ఉంటేనే మనం మధ్యలో యాడ్స్ అనేది ప్లే చేయగలం, పెట్టుకోగలం. లేకపోతే పెట్టుకోవడానికి అవ్వదు. ఓకేనా. ఇప్పుడు సెకండ్ వన్, యాడ్స్లో ఎన్ని రకాలు ఉంటాయి? 3 రకాల యాడ్స్ ఉంటాయి. బంపర్ యాడ్స్, స్కిప్పబుల్ యాడ్స్, నాన్ స్కిప్పబుల్ యాడ్స్. బంపర్ యాడ్స్ అనేవి ఎప్పటి నుంచో స్టాప్ చేస్తారు, ఇది పెద్దగా ప్లే అవ్వదు. స్కిప్పబుల్, నాన్ స్కిప్పబుల్ యాడ్స్ ఎక్కువగా ప్లే అవుతాయి. ఇప్పుడు స్కిప్పబుల్ యాడ్ అంటే ఏంటి? ఇప్పుడు మనం ఏదైనా వీడియో క్లిక్ చేసినప్పుడు 3 seconds ఆగిన తర్వాత స్కిప్ యాడ్ అని వస్తుంది. స్కిప్ యాడ్ చేసిన తర్వాత మనం వీడియో అనేది కంటిన్యూ అవుతూ ఉంటాం. దాన్ని స్కిప్పబుల్ యాడ్ అంటారు. అదే నాన్ స్కిప్పబుల్ అనుకోండి, ఆ యాడ్ అనేది ప్లే అయ్యేదాకా మనం వెయిట్ చేయాల్సి వస్తుంది. అప్పుడు నెక్స్ట్ వీడియో అనేది ప్లే అవుతుంది. దాన్ని నాన్ స్కిప్పబుల్ యాడ్ అంటారు. ఓకేనా. ఇప్పుడు థర్డ్ వన్ ఏంటంటే, ఫ్రంట్లో ప్లే యాడ్ని ప్రీ రోల్ అంటారు, మధ్యలో ప్లే యాడ్ని మిడ్ రోల్ అంటారు, లాస్ట్లో ప్లే యాడ్ని పోస్ట్ రోల్ అంటారు. ఓకేనా. ఇప్పుడు యాడ్స్ ఎలా పెట్టాలి ఇప్పుడు ప్రాక్టికల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పదండి స్క్రీన్ మీదకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఫోన్లో ఉన్న గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయండి. గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసిన తర్వాత యూట్యూబ్ స్టూడియో అని చెప్పేసి టైప్ చేయండి. ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది వస్తుంది. యూట్యూబ్ స్టూడియో టైప్ చేసిన తర్వాత ఈ విధంగా ఇంటర్ఫేస్ ఓపెన్ అయిన తర్వాత వెంటనే ఓపెన్ అవ్వదు. మనం ఈ 3 dots మీద క్లిక్ చేసి ఇక్కడ డెస్క్టాప్ సైట్ అని చెప్పేసి సెలెక్ట్ చేసుకోవాలి. డెస్క్టాప్ సైట్ సెలెక్ట్ చేసుకోకపోతే ఇదిగోండి ఈ విధంగా ఉంటుంది. ఇదిగోండి ఇలా వస్తుంది. అదే మనం డెస్క్టాప్ సైట్ సెలెక్ట్ చేసుకుంటే మనకి డైరెక్ట్గా మనకి డెస్క్టాప్ మీద ఎలా ఓపెన్ అవుద్దో కంప్యూటర్లో సేమ్ అలా ఓపెన్ అవుద్ది అనమాట. ఓకేనా. ఇది కూడా ఓపెన్ అవుతుంది చూడండి. కొంచెం లేట్ అవుద్ది, ఏమనుకోవద్దు. నెట్ సిగ్నల్ సరిగ్గా లేదు ఇక్కడ. ఓకేనా. ఈ విధంగా వస్తుంది. ఓకేనా. వచ్చిన తర్వాత ఇదంతా మన ఛానల్ గురించి మీకు తెలిసిందే. వీటి గురించి నేను మెల్లగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ వీడియోస్లో. ఓకేనా. నేనేం చెప్పాను, మినిమం వీడియో లెంత్ వచ్చి 8 minutes దాటి ఉండాలని చెప్పాను. అదే 8 minutes దాటలేకపోతే ఏమవుతుంది, ఇదిగోండి సపోజ్ ఒక 7 minutes వీడియో చూసుకుందాం. ఇక్కడ ఫుల్ డీటెయిల్స్ అబౌట్ క్రెడిట్ కార్డ్ అని చెప్పేసి ఒక వీడియో చేశాను. అది 7 minutes ఉంది. దాన్ని క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మొత్తం 4 ఆప్షన్స్ వచ్చాయి. ఎడిట్ చేసుకోవచ్చు, అనలిటిక్స్ చూసుకోవచ్చు, మెసేజెస్ చూసుకోవచ్చు, తర్వాత డాలర్ ఆప్షన్ వచ్చింది. ఆ డాలర్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి మనం యాడ్స్ పెట్టాలంటే. ఓకేనా. ఆ డాలర్ ఆప్షన్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత అది మానిటైజేషన్ ఆప్షన్ అనమాట. వీడియో మానిటైజేషన్ అని చెప్పి ఒక పేజ్ అయితే ఓపెన్ అయింది. ఓకేనా. ఇక్కడ మీరు గమనించారా, ఓవర్లే యాడ్స్, స్పాన్సర్ యాడ్, స్కిప్పబుల్ యాడ్, నాన్ స్కిప్పబుల్ యాడ్ అని చెప్పేసి ఇవన్నీ వచ్చాయి. ఇక్కడ చూసుకుంటే కింద మీరు లొకేషన్ ఆఫ్ వీడియో యాడ్స్ అని చెప్పేసి రాస్తుంది. అంటే ఇక్కడ చూసారా, ఓన్లీ వీడియోస్ లాంగర్ దెన్ 8 minutes ఆర్ ఎలిజిబుల్ ఫర్ యాడ్స్ డ్యూరింగ్ వీడియో అని చెప్పి వచ్చింది. ఓకేనా. ఇది 8 minutes కంటే తక్కువ ఉంది, అందుకే ఇక్కడ ఆప్షన్ అనేది హైలైట్ అవ్వట్లేదు. ఓకేనా. ఇప్పుడు ప్రీవియస్ వీడియోలోకి వెళ్దాం, పాత వీడియోలోకి వెళ్దాం. ఇప్పుడు ఇదిగోండి, ఇది 11 minutes వీడియో మనం అప్లోడ్ చేశాను రీసెంట్గా. యూట్యూబ్ స్టూడియో గురించి మొత్తం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. ఓకేనా. దీన్ని మానిటైజేషన్ ఆన్ చేద్దాం. దీన్ని మానిటైజేషన్ ఆన్ చేద్దాం ఒకసారి. వీడియో మానిటైజేషన్ ఆన్ చేసాము. ఆన్ చేసిన తర్వాత మీరు ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ చూసారా, ఇక్కడ వీడియో లాంగర్ దెన్ 8 minutes అని చెప్పేసి ఆప్షన్ రావట్లేదు. ఇదిగోండి డ్యూరింగ్ వీడియో మిడ్ రోల్, ఈ ఆప్షన్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే అక్కడ చూసారా, అది హైలైట్లో లేదు ఆప్షన్, ఇక్కడ హైలైట్లో ఉంది. అంటే మనం మధ్యలో యాడ్స్ అనేది పెట్టుకోవచ్చు అనమాట. ఓకేనా. దీన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేయగానే ఇక్కడ ఆ బాక్స్లో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఏమొచ్చింది, కింద మేనేజ్ మిడ్ రోల్స్ అని చెప్పి వచ్చింది. ఓకేనా. మేనేజ్ మిడ్ రోల్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా మనకి పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. కొంచెం నెట్ స్లోగా ఉంది, కొంచెం వెయిట్ చేయండి, సారీ ఫర్ దట్. ఇదిగోండి ఇప్పుడు ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ లాట్ ఆఫ్ ఆప్షన్స్ అయితే మీరు చూడగలరు. ఇక్కడ యాడ్ బ్రేక్, ఇక్కడ మీరు ఎక్కడ యాడ్ బ్రేక్ కావాలి అని చెప్పేసి ఇక్కడ మీరు ఈ యొక్క లైన్
ఏదైతే ఉందో దాన్ని స్క్రోల్ చేసుకొని మీకు స్టార్టింగ్లో యాడ్ కావాలా లేకపోతే 2 minutesలో యాడ్ కావాలని చెప్పేసి ఇక్కడ మీరు కింద బాక్స్లో గమనించినట్లయితే టైమింగ్ కూడా చూపిస్తుంది, మీరు గమనించగలరు. ఓకేనా, ఎక్కడ మీకు యాడ్ కావాలి అని చెప్పేసి మీరు యాడ్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు. ఓకేనా, యాక్చువల్గా నార్మల్గా మనం ఒక వీడియో మానిటైజేషన్ అయిపోయిన తర్వాత పోస్ట్ చేస్తే ఫ్రంట్ ఒక యాడ్ లాస్ట్ ఒక యాడ్ ప్లే అవుద్ది, అది ఇన్బుల్ట్గా ప్లే అవుద్ది. మనం వేరేగా మధ్యలో యాడ్స్ ఇది చేసుకోవాలంటే ఇలా మనం చేసుకోవచ్చు. ఓకేనా, ఇదిగోండి మధ్యలో ఇప్పుడు 3 minutes ఉంది. ఈ 3 minutes దగ్గర మనకు ఒక యాడ్ కావాలనుకున్నాం అనుకోండి, ఇక్కడ ప్లస్ యాడ్ బ్రేక్ అని చెప్పి పైన కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. ఇదిగోండి ఇక్కడ ఒక యాడ్ అనేది వచ్చింది ఇప్పుడు. ఓకేనా, ఇలా ఇంకొక యాడ్ పెడదాం అనుకున్నాం, 6 minutesలో ఒక యాడ్ పెడదాం. ఓకేనా, 6 minutesలో యాడ్ పెట్టడానికి మళ్ళీ యాడ్ బ్రేక్ అని చెప్పి దాన్ని క్లిక్ చేయండి. ఇదిగోండి ఇంకొక యాడ్ వచ్చింది. ఓకేనా, తర్వాత లాస్ట్లో ఒక యాడ్ పెడదాం. లాస్ట్లో ఒక యాడ్ పెట్టడానికి మళ్ళీ ప్లస్ మీద క్లిక్ చేయండి, ఇంకొక యాడ్ బ్రేక్ అనేది యాడ్ అయింది. ఓకేనా, ఇప్పుడు ఎన్ని యాడ్స్ పెట్టాం మనం? 1 2 3 మిడ్ రోల్ యాడ్స్ మొత్తం మూడు పెట్టామన్నమాట. ఓకేనా, ఇలా మనం మల్టిపుల్ యాడ్స్ అనేది పెట్టుకోవచ్చు. ఇవ్వండి 1 నిమిషంలో, 2 నిమిషాల్లో, 10 నిమిషాల్లో లేదా 0 minutesలో కూడా మనం యాడ్ అనేది పెట్టుకోవచ్చు ఈ విధంగా. ఓకేనా, ఇలా కాకుండా ఈ తలనొప్పి అంతా నాకెందుకు, నేను పెట్టుకోను, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంటుంది యూట్యూబ్ది, అదే ఆటోమేటిక్గా యాడ్ అనేది ప్లేస్ చేస్తుంది. ఆ విధంగా కావాలనుకుంటే ఇక్కడ యాడ్ బ్రేక్ పక్కన ప్లేస్ ఆటోమేటికల్లీ అని చెప్పి ఆప్షన్ వస్తుంది. ఇప్పుడు ఈ యాడ్స్ అన్ని వద్దనుకుంటే డిలీట్ చేసుకోవచ్చు. ఇగో ఈ విధంగా డిలీట్ చేసుకోవచ్చు, పక్కన డిలీట్ బటన్ అనేది మనకు ఉంది. ఓకేనా, ఇప్పుడు ప్లేస్ యాడ్ ఆటోమేటికల్లీ అని చెప్పేసి ఇక్కడ ప్లేస్ ఆటోమేటికల్లీ అనే ఆప్షన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేయగానే ఇక్కడ ఏమొచ్చింది, చేంజ్ ఎగ్జిస్టింగ్ యాడ్ బ్రేక్స్. ఇగో ఎగ్జిస్టింగ్ యాడ్ బ్రేక్స్ విల్ బి రిమూవ్డ్. ఏదైతే మీరు ఎగ్జిస్టింగ్గా ఇంతకు ముందు ఏదైతే యాడ్ బ్రేక్స్ పెట్టారో అవన్నీ రిమూవ్ అయిపోతాయి అనమాట. రిమూవ్ అయిపోయిన తర్వాత 1 or more న్యూ యాడ్ బ్రేక్స్ విల్ బి ప్లేస్డ్ ఇన్ న్యాచురల్ గ్యాప్స్ ఇన్ యువర్ వీడియో. యూ కెన్ అడ్జస్ట్ వేర్ దే ఆర్ ప్లేస్డ్. ఓకేనా, ఇప్పుడు ఒకటా లేదా అంతకంటే ఎక్కువ యాడ్స్ అనేవి మధ్యలో గ్యాప్స్లో మేము పెడతాము, దాన్ని మీరు అడ్జస్ట్ చేసుకొని ప్లే చేసుకోవచ్చు అని చెప్పేసి అంటుందన్నమాట. ఇప్పుడు చేంజ్ అనే ఆప్షన్ క్లిక్ చేయగానే చేంజ్ అయిపోయి ఆటోమేటిక్గా ఇదిగోండి ఒక 3 యాడ్స్ అనేది ఆటోమేటిక్గా అదే పెట్టేస్తుంది. ఫ్యూచర్ యూట్యూబ్ ఫ్యూచర్ ఉంది, అది ఆటోమేటిక్గా పెట్టేస్తుంది. ఇది కొంచెం చూసారా, మధ్యలో 3 నిమిషాల్లో ఒక యాడ్ వచ్చింది, తర్వాత ఇది అక్కడ 3 నిమిషాల్లో ఒక యాడ్ వచ్చింది, తర్వాత ఏమో 7 minutesలో ఒక యాడ్ వచ్చింది, తర్వాత 11 minutes దగ్గర ఒక యాడ్ వచ్చింది లాస్ట్లో. ఓకేనా, ఈ విధంగా యాడ్స్ అనేది మనం పెట్టుకోవచ్చు. జస్ట్ మీకు ఇది చూపించడానికి చేస్తున్నాం కాబట్టి ఇది యాక్చువల్గా నార్మల్గా ఉండనిస్తేనే బెటరు. నేనేం సెర్చ్ చేసుకోవట్లేదు, డిస్కార్డ్ చేంజ్ చేసి క్లిక్ చేస్తున్నాను. ఓకేనా, యూట్యూబ్ యాడ్స్ ఎలా పెట్టుకోవాలో ఇది ఆప్షన్ ఇలా పెట్టుకోవాలి ఫ్రెండ్స్. యూట్యూబ్ యాడ్ బ్రేక్స్ ఎలా పెట్టాలి అని మీరు నేర్చుకున్నారు కదా. యాక్చువల్గా యూట్యూబ్ యాడ్స్ పెట్టాలా వద్దా అంటే నేనైతే రికమెండ్ చేయను, దయచేసి పెట్టవద్దు. ఎందుకంటే దానివల్ల మీ యావరేజ్ వ్యూ డ్యూరేషన్ అనేది దెబ్బతింటుంది. ఇప్పుడు ఒక పబ్లిక్ మీ వీడియో పైన క్లిక్ చేసి వీడియో చూస్తుంటే మధ్యలో యాడ్స్ వస్తూ ఉంటే వాళ్ళకి చాలా బోరింగ్గా ఫీల్ అవుతారు, వెంటనే మీ వీడియోని స్కిప్ చేసి వేరే వీడియో చూస్తారు. దానివల్ల మీ యావరేజ్ వ్యూ డ్యూరేషన్ అనేది దెబ్బతింటుంది. సో దయచేసి మధ్యలో యాడ్స్ అనేది పెట్టొద్దు. మీరు వీడియో మానిటైజేషన్ అయిన తర్వాత అప్లోడ్ చేస్తారు కదా, అప్లోడ్ అయినప్పుడు ఏవైతే డిఫాల్ట్గా ఫస్ట్లో ఒక యాడ్ లాస్ట్లో ఒక యాడ్ వస్తుందో అది దాన్ని అలాగే ఉండనివ్వండి, అదే మనకి బెటర్. ఓకేనా, మీరు ఒకవేళ ఈ మిడ్ రోల్ యాడ్స్ పెట్టినా సరే అవి ప్లే అవుతాయా లేదా అని గ్యారంటీ లేదు. ఆ సమయంలో యాడ్ అవైలబిలిటీలో ఉంటే ప్లే అవుతుంది, లేకపోతే ప్లే అవుతుంది అనమాట. ఎక్కువగా ఈ ప్రీ రోల్ యాడ్, పోస్ట్ రోల్ యాడ్ ఇవే ఎక్కువగా ప్లే అవుతాయి. అది కంపల్సరీ ప్లే అవుతుంది. మధ్యలో యాడ్స్కి ఎటువంటి గ్యారంటీ లేదు, అది కనపడవు, ప్లే అవ్వదు. ఆ టైంలో అవైలబిలిటీలో ఉంటేనే ప్లే అవుద్ది, మళ్ళీ చెప్తున్నా. ఓకేనా, సో ఫ్రెండ్స్ ఇది ఇవాళ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసి అలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.